Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 3, టాపిక్ స్టోరేజ్ క్లాసెస్. ఈ వీడియోలో మనం స్టోరేజ్ క్లాసెస్ గురించి నేర్చుకుంటాం. స్టోరేజ్ క్లాసెస్. The area or block of C program where the variable can be accessed is known as scope of variable. మనం సి ప్రోగ్రాంలో వేరియబుల్ని ఒక ఏరియాలో కానీ ఏదైనా ఒక బ్లాక్లో కానీ దాన్ని డిక్లేర్ చేస్తే ఆ డిక్లేర్ చేసిన ప్లేస్ నుంచి దాని యొక్క విజిబిలిటీ, యాక్సెసిబిలిటీని మనం ఏమంటాము అంటే స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అని చెప్పేసి అంటాం. The scope of variable depends upon its storage class, where and how it is declared. ఈ స్కోప్ ఆఫ్ వేరియబుల్ అనేది దేని మీద ఆధారపడి మనం చెప్తాము అంటే అది ఎక్కడ స్టోర్ చేయబడింది, ఎక్కడ అంటే ఎలా స్టోర్ చేయబడింది, ఎక్కడ స్టోర్ చేయబడింది, ఎలా డిక్లేర్ చేయబడింది, ఇవన్నీ చూసుకుని మనం స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ని తెలుసుకుంటూ ఉంటాం. అంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్ కూడా అది స్టోర్ అయ్యే ప్లేస్ని బట్టి మనం చెప్తాం. ఎనీ సి వేరియబుల్ ఇన్ సి కెన్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ ద 4 స్టోరేజ్ క్లాసెస్. సిలో మనం ఎటువంటి వేరియబుల్ని అయినా సరే డిక్లేర్ చేసినప్పుడు మనకి టోటల్గా స్టోరేజ్ క్లాసెస్ 4 టైప్స్లో ఉంటాయి. అందులో ఏదో ఒక టైప్లోకి ఈ వేరియబుల్స్ అనేవి వస్తాయి. ఆ 4 టైప్స్ ఏంటి అంటే ఆటోమేటిక్ వేరియబుల్స్ లేదా ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్, సెకండ్ది ఎక్స్టర్న్ వేరియబుల్స్ లేదా ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్, థర్డ్ది స్టాటిక్ వేరియబుల్స్ లేదా స్టాటిక్ స్టోరేజ్ క్లాస్, ఫోర్త్ది రిజిస్టర్ వేరియబుల్స్ లేదా రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. ఈ 4 కూడా మనకి స్టోరేజ్ క్లాసెస్ అన్నమాట. ఇవి వీటి యొక్క విజిబిలిటీ ఎలా ఉంటుంది, స్కోప్ ఏంటి, అక్కడ స్టోర్ అవుతుంది, వీటన్నిటిని కూడా మనం ఒక టేబుల్ రూపంలో చూద్దాం. మొత్తం మనకి ఇక్కడ ఇప్పుడు మనం నేర్చుకున్న అన్ని స్టోరేజ్ క్లాసెస్ని మనం ఇక్కడ రాసుకున్నాం. ఆటో, ఎక్స్టర్న్, స్టాటిక్, రిజిస్టర్. ఇవి ఎక్కడ స్టోర్ అవుతాయి, డిఫాల్ట్గా వాటి వాల్యూ ఏంటి, స్కోప్ ఏంటి, వాటి యొక్క లైఫ్ టైం ఏంటి అనేది మనం ఈ టేబుల్లో చూద్దాం. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ని తీసుకుంటే దాని యొక్క స్టోరేజ్ ప్లేస్ ర్యామ్ మీద అది స్టోర్ అవుతాయి. డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్ వాల్యూ, అంటే మనం ఆటోమేటిక్ వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు అది ర్యామ్ మీద ఫస్ట్ స్టోరేజ్ ప్లేస్ని తీసుకుని గార్బేజ్ వాల్యూ అంటే ఆల్రెడీ మనం డిక్లేర్ చేసిన వేరియబుల్కి ఏదో ఒక వాల్యూ అనేది అందులో ఉంటుందన్నమాట. దాని యొక్క స్కోప్ ఎలా ఉంటుంది అంటే లోకల్, అంటే అది డిఫైన్ చేసిన ఫంక్షన్, అంటే ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే దాని యొక్క స్కోప్ అనేది ఉంటుంది. దాని లైఫ్ టైం కూడా విత్ ఇన్ ఏ ఫంక్షన్, అంటే మనం ఏ ఫంక్షన్లో మెయిన్ ఫంక్షన్ కావచ్చు లేదా సబ్ ఫంక్షన్ కావచ్చు, మనం ఎందులో అయితే దాన్ని డిక్లేర్ చేస్తామో దాని లైఫ్ టైం దాని వరకు మాత్రమే, ఆ ఫంక్షన్ వరకు మాత్రమే అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్ కూడా ర్యామ్ మీదే ప్లేస్ అవుతుంది. డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది, అంటే మనం ఎక్స్టర్న్ స్టోరేజ్లో ఎక్స్టర్న్ వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ 0గా ఉంటుంది. స్కోప్ గ్లోబల్గా ఉంటుంది, అంటే మొత్తం ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే దాని యొక్క యాక్సెసిబిలిటీ, విజిబిలిటీ అనేది ఉంటుంది. దాని లైఫ్ టైం వచ్చేసి టిల్ ద ఎండ్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్ మే బి డిక్లేర్డ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. దీని లైఫ్ టైము ఖచ్చితంగా ప్రోగ్రామ్ పూర్తయ్యేంత వరకు కూడా మనం దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పైగా దీని ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే ఉపయోగించుకోవచ్చు, ఎక్కడైనా అంటే మెయిన్ ఆఫ్లో లేదా సబ్ ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే మనం దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్. స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ కూడా ర్యామ్ మీదే ప్లేస్ అవుతుంది. ఈ స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు డిఫాల్ట్ వాల్యూ 0గా ఉంటుంది, అంటే ఈ స్టాటిక్ వేరియబుల్లో మనం ఏదైనా ఒక వాల్యూని కనుక డిక్లేర్ చేస్తే దాని యొక్క వాల్యూ అనేది డైరెక్ట్గా డిఫాల్ట్గా 0 అయిపోతుంది అనమాట. స్కోప్ వచ్చి లోకల్గా, అంటే మనం ఏ ఫంక్షన్లో అయితే ఈ స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేస్తామో ఆ ఫంక్షన్, అది మెయిన్ కావచ్చు సబ్ ఫంక్షన్ కావచ్చు, ఆ ఫంక్షన్ వరకు మాత్రమే దాని యొక్క స్కోప్ అనేది ఉంటుంది. దాని లైఫ్ టైం వచ్చి టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రిటైన్స్ వాల్యూ బిట్వీన్ మల్టిపుల్ ఫంక్షన్ కాల్స్. సాధారణంగా దీనికి కూడా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దాని యొక్క లైఫ్ అనేది ఉంటుంది, అంటే మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మల్టిపుల్ ఫంక్షన్ కాల్స్, అంటే ఒకేసారి మనం ప్రోగ్రాంలో 2-3 ఫంక్షన్స్ని రాసుకుంటే ఆ ఫంక్షన్ కాల్స్లో కూడా అది వాల్యూస్ని ఒకదాని దగ్గర నుంచి ఒకదానికి ఇచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చి రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. దీని యొక్క స్టోరేజ్ ప్లేస్ ఎక్కడ అంటే రిజిస్టర్ అంటే మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రాసెసర్ ఉంటుంది కదా, ప్రాసెసర్ చుట్టూతా రిజిస్టర్స్ ఉంటాయి అనమాట. ఆ రిజిస్టర్స్ దగ్గర ఈ రిజిస్టర్ వేరియబుల్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఇది కూడా స్టోర్ అయినప్పుడు
ఆ పర్టికులర్ వేరియబుల్కి గార్బేజ్ వాల్యూని తీసుకుంటుంది. దీని యొక్క స్కోప్ కూడా లోకల్గానే ఉంటుంది. అంటే మనం ఏ ఫంక్షన్లో అయితే దాన్ని రాస్తామో లేదా ఆ ఫంక్షన్ ఎక్కడ ఓపెన్ బ్రేస్కి క్లోజ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే దాని యొక్క స్కోప్ అనేది ఉంటుంది. దాని లైఫ్ టైం కూడా విత్ ఇన్ ద ఫంక్షన్, ఏ ఫంక్షన్లో అయితే రాసామో ఆ ఫంక్షన్ పూర్తయ్యేంత వరకు మాత్రమే దాని యొక్క లైఫ్ టైం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్. అవి ఎక్కడ స్టోర్ అవుతాయి, వాటి డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి, వాటి యొక్క స్కోప్ ఏంటి, వాటి యొక్క లైఫ్ టైం ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు ఒక్కొక్క స్టోరేజ్ క్లాస్ గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్. ఆటోమేటిక్ వేరియబుల్స్ ఆర్ allocated మెమరీ ఆటోమేటికలీ అట్ రన్ టైం. అంటే ఆటోమేటిక్ వేరియబుల్స్ని మనం ప్రోగ్రాంలో రాసినప్పుడు రన్ టైం అంటే ప్రోగ్రామ్ని రన్ చేసే టైంలో అవి మెమరీని అలొకేట్ చేసుకుంటాయి. ద విజిబిలిటీ ఆఫ్ ఆటోమేటిక్ వేరియబుల్స్ ఈజ్ లిమిటెడ్ టు ద బ్లాక్ ఇన్ విచ్ దే ఆర్ డిఫైన్డ్. ఈ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి సంబంధించిన వేరియబుల్స్ యొక్క విజిబిలిటీ ఎంతవరకు ఉంటుంది అంటే ఆ బ్లాక్ వరకు మాత్రమే, అది ఏ బ్లాక్లో అయితే మనం వాటిని డిఫైన్ చేసామో ఆ బ్లాక్ వరకు మాత్రమే దాని యొక్క విజిబిలిటీ అనేది ఉంటుంది. The scope of automatic variables is limited to the block in which they are defined. అంటే ఈ ఆటోమేటిక్ వేరియబుల్స్ యొక్క విజిబిలిటీ అలాగే యాక్సెసిబిలిటీ కూడా ఏ బ్లాక్లో అయితే అవి డిఫైన్ చేయబడ్డాయో ఆ బ్లాక్ వరకు మాత్రమే అవి లిమిటెడ్గా ఉంటుందన్నమాట దాని యొక్క యాక్సెసిబిలిటీ. The automatic variables are initialized to garbage value by default. ఈ ఆటోమేటిక్ వేరియబుల్స్ అన్నీ కూడా మనం డిక్లేర్ చేసినప్పుడు డిఫాల్ట్గా దాంట్లో ఒక గార్బేజ్ వాల్యూ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే రన్ టైంలో దానికి వాల్యూస్ని ఇస్తామో ఈ గార్బేజ్ వాల్యూని తీసేసి దాంట్లో మనం ఇచ్చిన వాల్యూని అది స్టోర్ చేస్తుంది, రీప్లేస్ చేస్తుంది అనమాట. ద మెమరీ అసైన్ టు ఆటోమేటిక్ వేరియబుల్స్ గెట్స్ ఫ్రీడ్ అపాన్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద బ్లాక్. మనం ఈ ఆటోమేటిక్ వేరియబుల్స్కి మెమరీ అసైన్ చేసినప్పుడు ఆ మెమరీ ఎంతవరకు ఉంటుంది అంటే ఆ వేరియబుల్స్ యొక్క యాక్సెసిబిలిటీ ఆ బ్లాక్లోంచి అంటే ఆ పర్టికులర్ ఫంక్షన్లోంచి కానీ ఆ పర్టికులర్ బ్లాక్లోంచి కానీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే అవి ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతాయి. ద కీవర్డ్ యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ ఆటోమేటిక్ వేరియబుల్స్ ఈజ్ ఆటో. ఆటోమేటిక్ వేరియబుల్స్ని డిఫైన్ చేయడానికి మనం ఒక కీవర్డ్ని ఉపయోగిస్తాం. ఆ కీవర్డ్ ఏంటి అంటే ఆటో అనే కీవర్డ్. ఎవ్రీ లోకల్ వేరియబుల్ ఈజ్ ఆటోమేటిక్ ఇన్ సి బై డిఫాల్ట్. అంటే మనం నార్మల్గా సి ప్రోగ్రామ్ రాసినప్పుడు ఒక వేరియబుల్ని కనుక మెయిన్ ఆఫ్కి తర్వాత మనం డిక్లేర్ చేస్తే డిఫాల్ట్గా అలా డిక్లేర్ చేసిన ప్రతి వేరియబుల్ కూడా ఆటోమేటిక్ వేరియబులే. దీనికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని చూద్దాం. ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. అందులో ఏంటి అంటే 2 ఫంక్షన్స్లో సేమ్ వాల్యూ ఇచ్చాను. అంటే ఇక్కడ v=10 తీసుకున్నాను. నేను తర్వాత రాసే 2 ఫంక్షన్స్లో కాల్స్లో కూడా bకి వాల్యూస్ అనేది ఇచ్చాను అనమాట. డిఫరెంట్ వాల్యూస్ని ఇచ్చాను. ఈ డిఫరెంట్ వాల్యూస్ ప్రింట్ అవుతాయా అవా అనేది మనం ఇక్కడ చూద్దాం. ఎందుకంటే మనం ఎక్కడైతే వేరియబుల్ని డిక్లేర్ చేసామో అక్కడ వరకు మాత్రమే దానికి యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ వాల్యూసే మనకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ v=10 అని తీసుకున్నాను. అంటే ఆటోమేటిక్ వేరియబుల్ అనమాట ఇది. ఆ తర్వాత కాల్ టు ఆఫ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాశాను. ఇది కాలింగ్ ఫంక్షన్. ఈ కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి కంట్రోల్ రాగానే ఇక్కడి నుంచి దీనికి సంబంధించిన కాల్డ్ ఫంక్షన్ అంటే కాల్ టు ఎక్కడైతే ఉందో అక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ v వాల్యూ అని తీసుకున్నాను, 30 తీసుకున్నాను. 30 తీసుకున్న తర్వాత దీన్ని ప్రింట్ చేయలేదు. ప్రింట్ చేయకుండా మళ్ళీ ఇక్కడ ఏమన్నాను, కాల్ 1 అన్నాను. కాల్ 1 అంటే ఇది కూడా ఇంకొక కాలింగ్ ఫంక్షన్. మళ్ళీ ఇక్కడి నుంచి కంట్రోల్ అనేది కాల్ 1 దగ్గరికి వచ్చేస్తుంది. కాల్ 1 దగ్గర నేను ఆటో ఇంట్ v=20 అని రాశాను. అంటే ఈ వేరియబుల్ ఏదైతే ఉందో అది ఆటో వేరియబుల్ అని. ఇప్పుడు నేను ఇంట్ v=30 రాసిన, ఇంట్ v=10 రాసిన అవి కూడా ఆటోమేటిక్ వేరియబుల్సే. v=20 అని రాసి ప్రింట్ఎఫ్ చేయమన్నప్పుడు ఫస్ట్ v వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈ ఫంక్షన్లో v వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది కాబట్టి ఫస్ట్ v నాకు 20 డిస్ప్లే అవుతుంది. 20 డిస్ప్లే అయిపోయిన తర్వాత కంట్రోల్ మళ్ళీ ఇక్కడి నుంచి ఈ కాల్ 1 దగ్గరికి వచ్చేస్తుంది. దీని నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, వీని డిస్ప్లే చేయమని ఉంది. కాల్ 2లో v వాల్యూ ఎంత ఉంది, 30. కాబట్టి ఇక్కడ నాకు ఎంత డిస్ప్లే అవుతుందంటే 30 అనేది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఇక్కడ 30 డిస్ప్లే అయిపోయిన తర్వాత కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి కాల్ 2 దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీని నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ చేయమని ఉంది. ప్రింట్ చేయమన్నప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ డిక్లేర్ చేసిన వాల్యూ ఎంత, మెయిన్ ఆఫ్లో v=10 కాబట్టి 10 అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ మనం 3 చోట్ల వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం.
అది కూడా డిఫరెంట్ ఫంక్షన్స్లో, ఇది మెయిన్ ఫంక్షన్లో, ఈ సబ్ ఫంక్షన్లో. మనం ఏ ఫంక్షన్లో అయితే వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో ఆ ఫంక్షన్లో ప్రింట్ చేయమని అడిగినప్పుడు ఆ పర్టికులర్ వాల్యూని మాత్రమే అది ప్రింట్ చేసింది. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆ వాల్యూ అనేది ఫ్రీ అయిపోయి మళ్ళీ దానికి చెందిన వాల్యూ ఏదైతే ఉందో అది మనకి తీసుకుని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఆటోమేటిక్ వేరియబుల్స్ లేదా ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చి ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. The variables that are available to the functions, that is entire program, can access are called external or global variables. ఏ వేరియబుల్స్ అయితే అన్ని ఫంక్షన్స్కి అవైలబుల్గా ఉంటాయి, అంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ యూజ్ చేసుకునే అవకాశం, అంటే యాక్సెస్ చేసుకుని విజిబిలిటీ ఉండే అవకాశం ఉందో వాటిని మనం ఏమంటాం అంటే ఎక్స్టర్నల్ లేదా గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటాం. ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అన్నీ కూడా ఫంక్షన్కి బయటే డిక్లేర్ చేస్తాం. సాధారణంగా ఎక్కడ అంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో, స్ట్రక్చర్ ఆఫ్ సిలో గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో మనం వాటిని డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఆటో వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్, ద ప్రయారిటీ ఈస్ గివెన్ టు ఆటో వేరియబుల్స్. ఒకే ఫంక్షన్లో అంటే ఒక ప్రోగ్రాంలో కనుక మనం ఎక్స్టర్నల్గా వేరియబుల్ని డిక్లేర్ చేసి అలాగే లోకల్గా కూడా అంటే ఆటోమేటిక్గా కూడా ఒక వేరియబుల్ని ఒక ఫంక్షన్లో కనుక డిక్లేర్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వబడుతుందంటే ఏ వేరియబుల్ అయితే లోకల్గా ఆటోమేటిక్గా డిక్లేర్ అయిందో ఆ వేరియబుల్కి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకొక ప్రోగ్రామ్ని చూద్దాం. ఇందులో గ్లోబల్గా ఒక వాల్యూని తీసుకుని ఆ వాల్యూని డిఫరెంట్ ఫంక్షన్స్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఇంట్ v ఈజ్ ఈక్వల్ టు 20 అని గ్లోబల్గా డిక్లేర్ చేశాను. కాబట్టి ఈ v అనే వేరియబుల్ యొక్క యాక్సెసిబిలిటీ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్, అంటే అన్ని ఫంక్షన్స్లో, మెయిన్ ఫంక్షన్లో అలాగే సబ్ ఫంక్షన్స్లో కూడా దాని యొక్క యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఆఫ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ 1 అని చెప్పేసి కాలింగ్ ఫంక్షన్ ఉంది. కాల్ 1 నుంచి దీనికి సంబంధించిన కాల్డ్ ఫంక్షన్ అంటే ఇక్కడికి వస్తాం అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు కాల్ 1లో నేను ఏం చెప్పాను, v యొక్క వాల్యూని ప్రింట్ చేయమన్నాను. v యొక్క వాల్యూని ప్రింట్ చేయమన్నాను అంటే ఇక్కడ ఎక్కడైనా వాల్యూని డిక్లేర్ చేయలేదు. వాల్యూ ఎక్కడ ఉంది, గ్లోబల్గా ఉంది కాబట్టి ఈ వాల్యూ అది ప్రింట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత తీసుకుంటుంది, అది 20 అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ ఇక్కడ నుంచి మళ్ళీ కాల్ 1 దగ్గరికి వెళ్ళిపోతుంది, తర్వాత కాల్ 2 దగ్గరికి వస్తుంది. ఈ కాల్ 2 కూడా ఒక కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది దానికి సంబంధించిన కాల్డ్ ఫంక్షన్ కాల్ 2 దగ్గరికి వస్తుంది. కాల్ 2లో కూడా నేను bకి సంబంధించిన వాల్యూని ప్రింట్ చేయమన్నాను. ఇక్కడ లోకల్గా నేను ఏ వాల్యూని ఇవ్వలేదు, కానీ ఈ b వాల్యూ ఎక్కడ ఉంది, గ్లోబల్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా దాని యొక్క వాల్యూ 20 అని చెప్పేసి నాకు ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే కాల్ 2 దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాశాను. ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాసి మెయిన్లో v వాల్యూని ప్రింట్ చేయమని. ఇక్కడ కూడా నేను మెయిన్ లోకల్గా ఏ వేరియబుల్ని డిక్లేర్ చేయలేదు, కానీ గ్లోబల్గా v యొక్క వాల్యూ ఉంది. ఆ వాల్యూని తీసుకుని మళ్ళీ అది ప్రింట్ చేస్తుంది. అంటే మనం ఒక వేరియబుల్ని కనుక గ్లోబల్గా డిక్లేర్ చేస్తే ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్ యొక్క యాక్సెసిబిలిటీ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. వీటిని ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ లేదా ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్. The static variables may be of internal or external depending upon where it is declared. అంటే ఈ స్టాటిక్ వేరియబుల్స్ని మనం లోకల్గా డిక్లేర్ చేసామా లేదా ఎక్స్టర్నల్గా డిక్లేర్ చేసామా అనే దాని మీద మనం ఆ స్టాటిక్ వేరియబుల్ని అది లోకల్ వేరియబుల్లా లేదా ఎక్స్టర్నల్ వేరియబుల్ అని చెప్పేసి మనం చూడవచ్చు. అంటే ఈ స్టాటిక్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం లోకల్గాను డిక్లేర్ చేసుకోవచ్చు అలాగే గ్లోబల్గాను డిక్లేర్ చేసుకోవచ్చు. If it is declared outside the function body, it will be static global. ఒకవేళ మనం ఫంక్షన్ బాడీకి అవుట్ సైడ్ అంటే గ్లోబల్గా కనుక డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్ అని చెప్పేసి అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ బాడీ ఇట్ విల్ బి స్టాటిక్ ఆటో వేరియబుల్. ఒకవేళ దాన్ని మనం ఫంక్షన్కి లోపల కనుక డిక్లేర్ చేస్తే అది స్టాటిక్ ఆటో వేరియబుల్ అవుతుంది. When the variable is declared as static, its garbage value is removed and it is initialized to null value. ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ని స్టాటిక్ అని డిక్లేర్ చేస్తామో డిక్లేర్ చేసిన వెంటనే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఆటోమేటిక్గా 0కి ఈక్వల్ అయిపోతుంది. ఏమైనా గార్బేజ్ వాల్యూ ఉంటే అవన్నీ కూడా తీసేస్తాం. ఈ వేరియబుల్స్ అన్నీ కూడా స్టాటిక్ వేరియబుల్స్ అని తెలియటానికి మనం వేరియబుల్ని డిక్లేర్ చేసిన ముందు స్టాటిక్ అనే కీవర్డ్ని రాస్తాం. వేరియబుల్ డిక్లేర్ చేసే ముందు స్టాటిక్ అనే కీవర్డ్ని రాస్తాం. ఎప్పుడైతే స్టాటిక్ అనే కీవర్డ్ రాసి సపోజ్ స్టాటిక్ ఇంట్ ఏ అని రాసానంటే ఏ అనేది స్టాటిక్ వేరియబుల్ అనమాట. కాబట్టి ఆటోమేటిక్గా దాని స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది.
ఇప్పుడు మనం స్టాటిక్ వేరియబుల్ ఉపయోగించుకొని ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసాను బై యూజింగ్ ఫంక్షన్. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాను, ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ అనే కాలింగ్ ఫంక్షన్ని రాశాను. కాలింగ్ ఫంక్షన్ నుంచి కంట్రోల్ అనేది ఇక్కడికి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చింది. కాల్డ్ ఫంక్షన్లో నేను ఇంట్ స్టాటిక్ ఎమ్ అని రాశాను. ఇంట్ స్టాటిక్ ఎమ్. ఎప్పుడైతే ఒక వేరియబుల్కి ముందు స్టాటిక్ అనే పదం వాడామో ఆటోమేటిక్గా ఎమ్ వాల్యూ దేనికి ఈక్వల్ అయిపోతుంది, 0కి ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఎమ్ని ప్రింట్ చేయండి అని అడిగినప్పుడు అది ఏం ప్రింట్ చేస్తుంది అంటే 0 ప్రింట్ చేస్తుంది. ఎందుకని, ఇంట్ స్టాటిక్ ఎమ్ అనగానే దీని గార్బేజ్ వాల్యూ పోయి ఇక్కడ ఏముంటుంది, 0 అనేది ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వైని డిస్ప్లే చేయమన్నాను. వైకి ఆల్రెడీ 1 అని ఇచ్చాను కాబట్టి వై డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను పైన ఉన్న ఎమ్కి ఎమ్ ఈజ్ ఈక్వల్ టు m+1 అంటే ఆల్రెడీ 0 ఉంది కదా, 0+1 అంటే 1 డిస్ప్లే చేసుకుంటున్నాను అనమాట. అంటే ఎమ్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా లేదా అనేది నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. తీరా చూస్తే నెక్స్ట్ దానికి నేను ప్రింట్ స్టేట్మెంట్ రాసి దాన్ని ప్రింట్ చేయమంటే అక్కడ నాకు ఏం డిస్ప్లే అయింది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి నాకు డిస్ప్లే అయింది. అంటే స్టాటిక్ వేరియబుల్స్ని మనం ఇలాగా లూప్స్లో వాటిలో కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇది స్టాటిక్ వేరియబుల్స్. ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్కి ముందు స్టాటిక్ అనే కీవర్డ్ని ఇస్తామో ఆటోమేటిక్గా దాని యొక్క స్టార్టింగ్ వాల్యూ ఏమైపోతుందంటే 0కి నల్ వాల్యూకి అది ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. సమ్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కెప్ట్ ఇన్ ద CPU రిజిస్టర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మెమరీ. కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేసినప్పుడు CPU మెమరీ అంటే ర్యామ్ మీద కాకుండా ఇంకెక్కడైనా కూడా స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకో చోట స్టోర్ చేసుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే CPU రిజిస్టర్స్ దగ్గర. CPU రిజిస్టర్స్ అంటే మనకి ప్రాసెసర్ ఉంటుంది, ప్రాసెసర్ చుట్టూతా మెమరీ రిజిస్టర్స్ ఉంటాయి. ఈ మెమరీ రిజిస్టర్స్ నుంచే ప్రాసెసర్ ఏం చేస్తుందంటే వాల్యూస్ని తీసుకుని అది ప్రాసెసింగ్ చేయడం అనేది జరుగుతుంటుంది. అంటే మనకి ర్యామ్ సెకండరీ మెమరీ అంటే ప్రైమరీ మెమరీ సెకండరీ మెమరీ కంటే కూడా రిజిస్టర్ దగ్గర వాల్యూ ఉంటే ఆ రిజిస్టర్ దగ్గర ఉన్న వాల్యూని CPU చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. ద కీవర్డ్ రిజిస్టర్ టెల్స్ ద కంపైలర్ దట్ ద వేరియబుల్ ఈజ్ కెప్ట్ ఆన్ ద CPU రిజిస్టర్. మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసే ముందు రిజిస్టర్ అనే కీవర్డ్ని రాస్తామో ఆ రిజిస్టర్ అనే కీవర్డ్ రాసినట్టే కంపైలర్కి ఏం తెలుస్తుందంటే ఈ వేరియబుల్ అనేది CPU రిజిస్టర్ మీద ఉంది, అక్కడి నుంచి నేను తీసుకుని డైరెక్ట్గా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి కంపైలర్కి తెలుస్తుంది. ద రిజిస్టర్ యాక్సెస్ ఈజ్ ఫాస్టర్ దాన్ మెమరీ యాక్సెస్. ఎప్పుడు కూడా రిజిస్టర్ యాక్సెస్ అనేది మెమరీ యాక్సెస్ కంటే ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రాసెసర్కి చాలా దగ్గరగా ఉంటాయి, అక్కడి నుంచే ప్రాసెసర్ వాల్యూస్ని తీసుకుని ప్రాసెసింగ్ చేస్తుంది కాబట్టి. ఇఫ్ CPU fails to keep these values then they are assumed to be auto variables and stored in a memory since CPU registers are limited. ఒకవేళ మనం ఈ రిజిస్టర్ అనే కీవర్డ్ ఇచ్చి వీటిని CPU రిజిస్టర్స్ మీద స్టోర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఒకవేళ ప్లేస్ లేకపోతే కనుక ఇవి డిఫాల్ట్గా ఆటోమేటిక్ వేరియబుల్స్గా మారిపోయి నార్మల్గా ర్యామ్ మీద అవి స్టోర్ అవుతాయి. ఎందుకంటే CPU రిజిస్టర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి, అందుకని వీటిని మనం నార్మల్గా ఆటోమేటిక్ వేరియబుల్స్ ఎలాగైతే స్టోర్ చేస్తామో అలాగే స్టోర్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. నార్మల్గా మనం రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ని ఉపయోగించుకుని ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్టర్ ఇంట్ ఎమ్ అని ఇచ్చినప్పుడు కంపైలర్కి ఏం తెలుస్తుందంటే ఎమ్ అనే వేరియబుల్ CPU రిజిస్టర్ మీద ఉంది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ ఫర్ లూప్ రాసి 0 నుంచి 5 వరకు నేను వేరియబుల్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేశాను. m ఈజ్ ఈక్వల్ టు 0, m లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 0 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి m ప్రింట్ అవుతుంది 0. మళ్ళీ నెక్స్ట్ m ఇంక్రిమెంట్ అవుతుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, m ఈజ్ ఈక్వల్ టు 1 డిస్ప్లే అవుతుంది. మళ్ళీ m ఇంక్రిమెంట్ ఉంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ, మళ్ళీ 3 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, మళ్ళీ ట్రూ అయింది, m ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది 4 + 1 5 అవుతుంది. 5 కూడా ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్ అవుతుంది. మనం ఇందులోంచి బయటకు వచ్చేస్తాం. నార్మల్గా చూస్తే మనం నార్మల్ ప్రోగ్రామ్ని రన్ చేసినట్టుగానే ఉంటుంది, కానీ నార్మల్ ప్రోగ్రామ్కిను ఈ రిజిస్టర్స్ వేరియబుల్స్ తీసుకున్న ప్రోగ్రామ్ యొక్క యాక్సెసిబిలిటీ దీని యొక్క రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది నార్మల్గా చూసిన ప్రోగ్రామ్ కంటే. ఇవన్నీ కూడా ఈ 4 కూడా మనకి సిలో ఉన్న 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ లేదా ఆటోమేటిక్ వేరియబుల్స్.
ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ లేదా ఎక్స్టర్నల్ వేరియబుల్స్, స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ లేదా స్టాటిక్ వేరియబుల్స్, అలాగే రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ అండ్ రిజిస్టర్ వేరియబుల్స్. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ స్టోర్ అవుతాయంటే ఆటోమేటిక్ ఏమో ర్యామ్ మీద, ఎక్స్టర్నల్ కూడా ర్యామ్ మీద స్టోర్ అవుతుంది. నెక్స్ట్ స్టాటిక్ వచ్చేసి ర్యామ్ మీద స్టోర్ అవుతుంది. ఒక్క రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ మాత్రమే CPU రిజిస్టర్స్ మీద స్టోర్ అవుతుంది. ఆటోమేటిక్ వేరియబుల్స్ యొక్క డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్గా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్కి సంబంధించిన దానికి 0కి ఈక్వల్ అయి ఉంటుంది. స్టాటిక్ వేరియబుల్ కూడా 0కి ఈక్వల్ అయి ఉంటుంది. రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ కూడా గార్బేజ్కి అది ఈక్వల్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్కోప్, వీటన్నిటి యొక్క స్కోప్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్ ఏమో లోకల్గానే ఉంటుంది, దాని స్కోప్ విత్ ఇన్ ద ఫంక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్కి ఏమో గ్లోబల్గా ఉంటుంది, స్టాటిక్కి కూడా లోకల్గానే ఉంటుంది. నెక్స్ట్ రిజిస్టర్ది కూడా లోకల్గానే ఉంటుంది. మనం ఒక వేరియబుల్ యొక్క స్కోప్ని అది స్టోర్ చేసిన స్టోరేజ్ క్లాస్ని బట్టి మనం చెప్పగలం. ఈ 4 కూడా మనం నేర్చుకున్న స్టోరేజ్ క్లాసెస్. థ్యాంక్ యూ.